తెలంగాణ రియల్ ఎస్టేట్ అసోసియేషన్ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు నారగోని ప్రవీణ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి తెలంగాణ జనసమితి రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ ఎం కోదండరాం ముఖ్య అతిథిగా హాజరై ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ రాష్ట్ర జీడీపీలో 25% వాటా ఉన్న రియల్ ఎస్టేట్ రంగాన్ని సజీవంగా ఉంచాల్సిన బాధ్యత ప్రతి రియల్ ఎస్టేట్ వ్యాపారిపై ఉందని అన్నారు. దీనికోసం సమగ్రమైన శాస్త్రీయమైన ఆలోచనలను ప్రతిపాదనలతో రాష్ట్ర ప్రభుత్వానికి సూచనలు సలహాలు ఇవ్వడానికి ఒక సెమినార్ నిర్వహించాలని సూచించారు. ఈ సెమినార్కు రియల్ ఎస్టేట్ రంగంలో ప్రముఖులను, అసోసియేషన్ నాయకులను, బిల్డర్లను, ప్రభుత్వ పెద్దలను ఆహ్వానించి ఒక చర్చ పెట్టాలని ఆయన కోరారు. అసోసియేషన్ అధ్యక్షులు నర్గోని ప్రవీణ్, ప్రధాన కార్యదర్శి పగడాల రంగారావు, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం నరసయ్య, సర్పంచ్ వెంకటరెడ్డి, రాష్ట్ర నాయకుడు రాజు గౌడ్ తదితరులు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా అసోసియేషన్ సభ్యత్వాన్ని పెద్ద ఎత్తున చేపట్టాలని, లక్షలాది మందిగా ఉన్న రియల్ ఎస్టేట్ అసోసియేట్స్ ను ఐక్యం చేసి ఒకే గొడుగు కిందకి తీసుకురావాలని సూచించారు. ఓకేనా? నూతన సంవత్సర తెలంగాణ థియేటర్స్ అసోసియేషన్ క్యాలెండర్ను గౌరవనీయులు పెద్దలు, తెలంగాణ జనసమితి వ్యవస్థాపక అధ్యక్షులు, తెలంగాణ ఉద్యమ ప్రొఫెసర్ కోదండరాం గారి చేతుల మీదుగా ఆవిష్కరణ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగుతుంది. రాష్ట్రంలోని 33 జిల్లాల తెలంగాణ థియేటర్స్ అందరూ కూడా భాగస్వామ్యం కావడం జరిగింది. నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. పరిష్కారం అని చెప్పిన 100 ఎత్తు కొనైనా అమలయ్యే అవకాశం అయితే ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం తప్పనిసరిగా ఒక ప్రయత్నం అయితే చెయ్యాలి. సంస్థ ఒక క్రమ పద్ధతిలో ఈ ప్రయత్నం చేసుకుంటూ పోతే చాలా ఉపయోగంగా ఉంటుంది. మరి అన్ని మనం ప్రవీణ్ని తినేసుకుంటే కష్టం. ఆయన కూడా ఇంతో అంతో చేసుకోకపోతే తెలియదు ఆయన కూడా. కాబట్టి తలా ఓ చెయ్యేసి, అందరు కూడా తలా ఓ చెయ్యేసి ఈ సంస్థను పెంపొందించి బలోపేతం చేసి ఇది అన్ని విధాలుగా మనకు ఒక చేయూతనిచ్చేటువంటి వేదికగా దీన్ని తయారు చేసుకుంటే మనకే లాభం. ఇది పెరిగితే మనకే లాభం. ఎందుకంటే పెద్ద ఉన్నోడు పైసల బలంతో వ్యవహారం నడిపిస్తాడు, చిన్న ఉన్నోడు సంఘంతో నడుస్తాడు. మనకు సంఘం అవసరం. మనం ఈ సంఘం లేకపోతే పెద్ద కంపెనీల కింద నలిగిపోవాల్సి వస్తుంది. అందుకని ఈ సంఘాన్ని మనం కాపాడుకుంటూ నేను చెప్పిన విధంగా ఒకటి విశ్లేషణ జరగాలి. ఎందుకు రియల్ ఎస్టేట్ రంగ స్వభావం మీద విశ్లేషణ జరగాలి. రెండు మనకు చాలా కీలకం ఏంటంటే ఈ రియల్ ఎస్టేట్ రంగాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఏం చేయాలనే విధి విధానాల మీద కూడా మనం అధ్యయనం చేయాలి. ఒక మంచి సెమినార్ ఒక పెద్ద దగ్గర ఎక్కడైనా మంచి స్థానంలో పెట్టి, అవసరమైతే కొంత ఖర్చు పెట్టైనా ఒక హోటల్లో పెట్టి మంత్రులను పిలిచి మనం కావలసిన డిమాండ్ పత్రాన్ని వాళ్ళ ముందు పెట్టి మనం వాటిని సాధించుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇది నా దృష్టిలో జరగవలసింది. మీరందరూ కూడా అడగచ్చు, మరి మీరేం చేస్తారు అని అడగాలి కూడా. లెక్కకైతే మేమేం చేయగలమంటే ఈ కలవటానికి, మీ వినతి పత్రం చేరవేయడానికి మన సర్పంచ్ గారితో పాటు మేము కూడా మీకు సంపూర్ణంగా సహకారం అందిస్తామని, అన్ని విధాలుగా ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని అర్థం చేసుకొని దాన్ని పెంపొందించడానికి అనేక విధాలైనటువంటి సూచనలు మేము కూడా తయారు చేస్తున్నాం. నేను ఇప్పటికే ఒక 2-3 కంపెనీలతో మాట్లాడాను. ఏం జరుగుతుంది అసలు, మీ దృష్టిలో సమస్యలు ఏంటి అని. ఆ సమస్యలన్నింటినీ క్రోడీకరించి ఒక దగ్గర చేసి ఒక పత్రం మీద పెట్టి మనం వాటిని గవర్నమెంట్ ముందుకు తీసుకొని వెళ్దాం. దానికి కూడా మా వంతు సహకారం ఉంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాను. మీరు చిన్న కమిటీని వేయండి. వ్యాపార అవకాశాలు అయితే విస్తరిస్తాయి కదా, విస్తరించే అవకాశాల్లో మనకెంత వాటా ఉండాలనేది మనం ఆలోచించుకోవాలి కదా. మనం కూడా మిగలాలంటే ఏం చేయాలనేది కూడా మనకు స్పష్టత ఉండాలి కదా. అది నా దృష్టిలో మనం కొంత ఆలోచించుకొని గవర్నమెంట్ ముందు పెడితే బాగుంటుందని చెప్పి నేను భావిస్తున్నా. తప్పనిసరిగా మా వంతు సహకారము మీకు ఉంటుంది. భవిష్యత్తులో కూడా మీరు ఎదగటానికి అన్ని విధాలా సహకరిస్తాము. గవర్నమెంట్ మీకైనా కానీ గవర్నమెంట్ ఏ విధి విధానాలు తయారు చేసినా ఇక్కడ ఉపాధి అవకాశాలు పెరగాలి.
ఆ ఉపాధి అవకాశాలు పెంచే లక్ష్యంతో విధి విధానం తయారు చేయాలని చెప్పి మేము గవర్నమెంట్కి సూచన చేస్తున్నాం. దాంట్లో భాగంగా చిన్న రియల్ ఎస్టేట్ డీలర్ బతికే విషయం కూడా గవర్నమెంట్ ఆలోచించాలనే విషయం ప్రభుత్వం ముందు పెట్టడానికి మాట్లాడటానికి మీ అందరి తరఫున సర్వదా సంసిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ మీ అందరికీ కొన్ని సమస్యలు కూడా తెలియజేయడం జరిగింది. కోదండరామ్ గారు కూడా సార్ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మన సమస్యలు పరిష్కరిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన జిల్లాలలో కొంత మన మెంబర్స్ రియల్ ఎస్టేట్ వ్యాపారుల మెంబర్స్ మనకు చాలామంది కావాలి. వాళ్ళ ఐడెంటిటీ కార్డ్స్ కావాలి. గవర్నమెంట్ ప్రభుత్వం దృష్టికి తీసుకోవాలంటే అన్నట్టు ఎంతమంది ఉన్నారు, ఎన్ని వేల మంది ఉన్నారు, ఎన్ని లక్షల మంది ఉన్నారు అనేది పాయింట్అవుట్ చేస్తాం. అబ్బాబ్బా ఇంతమంది జీవనోపాధి కోసం బతున్నారా, రియల్ ఎస్టేట్ మీద ఇంతమంది ఆధారపడి ఉన్నారా అనేది మనం కొన్ని విధాలుగా కొన్ని ఏదైనా ఒకటి సాయం గవర్నమెంట్ నుంచి సీఎం గారు కానీ మంత్రులు కానీ మనకు తోడ్పడతారు. కానీ మనం ఎంతమంది ఉన్నదని